వరి పంట సాగు చేసిన రైతులకు కష్టాలు తప్పడం లేదు. కష్టపడి సాగు చేసిన వరి పంటకు నీరు అందక తల్లడిల్లాల్సిన పరిస్థితి నెలకొంది. చేతికందే సమయంలో ఎండుముఖం పట్టిన వరి పంటను పశువులకు మేతగా వేయాల్సి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలోని మెరుదొడ్డి మండల వ్యాప్తంగా భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటిపోవడంతో పంటలు ఎండుముఖం పడుతున్నాయి. రోజు రోజుకు భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో బోరుబావులు వరి పంటకు సరిపడా సాగునీరు అందించలేక వెనుకాడుతున్నాయి. రైతులు ఎంతో శ్రమించి వేసిన పంటను కాపాడుకునేందుకు శతవిధాలా ప్రయత్నం చేసినప్పటికీ లాభం లేకుండా పోతుంది. లక్షల రూపాయలు వెచ్చించి పంట సాగు చేస్తే కళ్ల ముందు వరి పంట ఎండిపోతుందని అన్నదాతలు కన్నీటి పర్యంతమవుతున్నారు. మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందనంగా అడుగంటిపోయిన భూగర్భ జలాలకు తోడు బోరుబావులు కాస్త కాలిపోతుండటంతో ఆర్థికంగా రైతు కుదేలవుతున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ఎండిపోయిన పంట పొలాల్లో పశువులను మేపాల్సి వస్తుందని రైతులు కంటతడి పెడుతున్నారు. మల్లన్న సాగర్ ఉప కాల్వల ద్వారా పనులు వేగవంతం చేసి సాగునీరు అందించే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని అన్నదాతలు వేడుకుంటున్నారు. కాల్వల ద్వారా చెరువులు, కుంటలు నింపితే భూగర్భ జలాలు వృద్ధి చెందడంతో పాటు సాగునీరు రైతులకు పుష్కలంగా లభించే అవకాశం ఉంటుందన్నారు. పంటలకు సరిపడా సాగునీరు అందకపోతే పంటలు వేయలేక అప్పులు తీర్చే మార్గం లేదని, ఇలాంటి పరిస్థితి నెలకొంటే ఆత్మహత్యలే శరణ్యమని రైతన్నలు అంటున్నారు. ప్రభుత్వం వెంటనే పంటలకు సాగునీరు అందించే విధంగా ప్రణాళికలు చేపట్టాలని అన్నదాతలు వేడుకుంటున్నారు. నేను బోరేసిన కేసీఆర్ ఉన్నప్పుడు నీళ్లు కాలువ తెచ్చిండనంటే పైపులు జాపిరు మా ఊరి మీదకించి. అవే నీళ్ళు ఆశ కొద్దీ వస్తాయని, బాయిలర్లకు నిండకున్న కుంట్లలో నిండుతాయని ఆశ కొద్దీ వేసినాం. బోరు మంచిగానే పడ్డది. మంచిగా పడ్డ బోరు నాట్లు వేసినాము. నాట్లు వెళ్ళినాక జర కరువులకు వచ్చే వరకు ఆయనతో భూగర్భ జలాలు అడగంటిపోయినట్టు అయినాయి. బోర్లు పోతలేవు, కుంట్ల నీళ్ళు ఎండిపోయినాయి. ఎండిపోయే వరకు మా బోర్లు ఆయనతో పురాగానే ఎత్తేసినాయి. అవి ఏదేమన్నా వేసైనా సరే ఈ ప్రభుత్వం కానీ ఏ ప్రభుత్వం అన్నా కానీ మాకైతే ఆ పడ్డ పైపులకించి షెల్టర్ నింపినా కానీ భూగర్భ జలాలు అంటిపోకుంటుంటాయి. షెల్టర్లను నింపాలి, మాకు మా రైతులను ఆదుకోవాలి.